ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు చదువుతున్నాను. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆమెన్. అవును, దేవుడు మనల్ని ఈ లోకంలో మనం చేసిన పాపాలకి ఈ లోకంలో దొరికే వెండి బంగారాల చేత మనల్ని విడిపించలేదు. ఆయన తన నిత్య రాజ్యానికి మనల్ని కూడా వారసుల్ని చేయడానికి తన సొంత రక్తం ఇచ్చి మనల్ని విడిపించారు. అది ఎంతో అమూల్యమైన రక్తము, అక్షయమైనది. అందుకే దేవుడు అంటారు, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనంగా చేయబడెను.